హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందనాస్ కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలేవి లేనప్పుడు ఎంతో టేస్టీగా, ఈజీగా అయ్యే ఈ రెసిపీని అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎంతో బావుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో 3 స్పూన్స్ ఆయిల్‌ని వేశాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ తాలింపు దినుసులను వేశాను. ఈ తాలింపు దినుసులన్నీ కొద్దిగా వేగాక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేశాను. ఈ ఆనియన్స్‌నంతా ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 లేక 5 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకును వేసి కలుపుకున్నానండి. దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువని కూడా వేసి ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా చక్కగా కలిసిపోయేలా బాగా కలుపుకున్నానండి. ఆనియన్స్ అంతా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు 6 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి వేశాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక 2, 3 నిమిషాలు టమాటాలను కూడా మగ్గించుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి చక్కగా కలుపుకున్నానండి కర్రీనంతా. కారం మీకు సరిపడినంత వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి కారం నేను తక్కువ వేశాను. టమాటోలనన్నింటినీ బాగా మగ్గించుకోవాలండి. దానికోసం నేను మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10-15 నిమిషాలు పట్టిందండి ఈ టమాటాలన్నీ మగ్గడానికి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసేటానికి ముందు ఒకసారి ఈ టమాటో గ్రేవీ క్వాంటిటీ అండ్ రైస్ క్వాంటిటీని చూసుకోండి. చూసి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి రైస్ వేసుకోండి. ఈ రైస్‌నంతా చక్కగా టమాటో గ్రేవీతో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్నానండి. అంతేనండి. వేడి వేడిగా టమాటో రైస్ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ టమాటో రైస్‌ని రైతా, ఆనియన్స్ అండ్ లెమన్‌తో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. ఇప్పటి నుంచి నేనొక పొడుపు కథ అడుగుతానండి. అందరూ నన్ను తినడానికే కొంటారు. కానీ తినరు. ఏమిటది? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. జవాబు కంచం, ప్లేట్ అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.